ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నారు. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానము, అది 28వ కీర్తన 1వ లేఖనాన్ని మనం చదువుకుందాం. ప్రభువా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. స్పష్టంగా ఈ దినమున మనము అడగవలసిన ప్రార్థన ఇది. ఇట్టి ప్రార్థనతో నీవు ఈ దినమున ప్రార్థన చేస్తే నీ మొరను దేవుడు వింటాడు. ఆయనే ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. ఆయనే నీకును మనకును కోట కొండై ఉన్నాడు. అట్టి దేవుడు మన మనవిని తప్పక ఆలకిస్తాడు. అట్టి ఆలకించడానికి మనము ఈ దినమున ఇట్టి ప్రార్థనలు అందరం కూడా ఏకీభవించాలి. చూడండి, ప్రభువా, నా మొరను నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గమ, మౌనముగా ఉండక నా మనవిని ఆలకించము అని మరి మనము ఏ రోజైనా ప్రార్థన చేస్తున్నామా? దేవునికి మొరపెట్టుకునే వారిగా ఉన్నామా? మరి ఆయన మౌనముగా ఉండే దేవుడు కాదు. తప్పక మనవిని ఆలకించి తప్పక మనకు సహాయము చేయగలిగినటువంటి దేవాతి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారని నువ్వు ఈ దినము నుండి విశ్వసించు. ఈ దినము నుండి నువ్వు విశ్వసించిన ఎడల, మరి ఇట్టి ప్రార్థనను నీవును అనుసరించిన ఎడల ఆయన ఖచ్చితంగా నీ మనవిని వింటాడు. మరి ఇలా ఉందాము అనుకుంటే, ఈ ప్రార్థనలో మనమందరము ఏకీభవిస్తాము అనుకున్నట్లయితే ఈ దినం నుండి అట్టి ప్రార్థన కొరకు మనం అందరము కలిసి ప్రభువునందు ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా గొప్ప ఘనమైన తండ్రి, నీవు మాకిచ్చిన ఆయుష్ కాలమును బట్టి నీవిచ్చిన ఈ దినమునకై నీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటూ, ప్రభువా, ఈ దినమున మేము చేస్తున్నటువంటి ఈ ప్రార్థనను నీవు ఆలకించి మా మొరను నీవు విని నిశ్చయముగా మాకును నీవు సహాయము చేయగలవని చేస్తున్నావని మేము నమ్ముచున్నాం. అట్టి కృపతో నీ ప్రియ బిడ్డలందరినీ కూడా ప్రభు ఒక్కసారి ఆశీర్వదించమై నీ కృప కలిగిన హస్తములకు ప్రతి ఒక్కరిని మేము సమర్పించుకుంటూ, ప్రభువా, నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను నా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.